బాయిల్ చేసిన తర్వాతే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మన జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ సంబంధించిన లక్షణాలు మన జిల్లాలో లేవు. అది ఆల్రెడీ పశుసంవర్ధన శాఖ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయినా సరే ప్రికాషన్స్కి ఏంటంటే మీరు మీ స్కూల్స్ ట్యూషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సింది ఏంటంటే మీరేమో మీ హెడ్ మాస్టర్కి, మీరేమో మీ కేజీబీకి, మీరేమో అంగన్వాడీ సెంటర్స్కి మీకు ఉడకబెట్టిని ఇప్పుడు మామూలు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 70 degrees వేడిలో ఉడకబెడితే ఈ బర్డ్ ఫ్లూ ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదని వాళ్ళు సైంటిఫిక్గా చెప్తున్నారు. మనం ఎట్లాగో మనం 100 degrees మనం బాయిల్ చేస్తామని చెప్పని అంటున్నారు. కాదు ఆ కాస్ట్ని తీసుకోమన్నారు. ఏదో ఉడకబెట్టేసి 1 నిమిషం 2 నిమిషాలు ఉడకబెట్టేసి తీసేది కాకుండా కొంచెం దా విషయంలో కొంచెం కాస్ట్ని తీసుకుని కొంచెం అది 100 degrees మనం వేడి చేసి ఫుల్గా బాయిల్ అయిన తర్వాత పెట్టే విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పంపించండి. ఓకే, మీకు కావాలంటే 1 రోజు 2 రోజులు చూడండి. నీకేమి సైక్లాస్కి వెళ్ళే ఆడికి ఏ నొప్పి వచ్చినా సరే ఈ దీనివల్ల నొప్పి మీ స్టాఫ్ని మీరు అవేర్నెస్ చేయండి. పిల్లల కంటే ముందు మీ స్టాఫ్ని అవేర్నెస్ చేయండి. ఇప్పుడు వాళ్ళు డౌట్ఫుల్గా మా జేడీ గారు లాగా ఫేస్ పెట్టారనుకో మళ్ళీ మెసేజ్ క్లియర్గా మీరు ఎలా పంపిస్తారో వెళ్ళి బాయిల్డ్ ఎక్కడ పెట్టండి. చికెన్ ఎక్కడ మనం మీ దగ్గర పెట్టడం ఓన్లీ కాలేజీలో స్కూల్స్లో చికెన్ కాబట్టి ఉడికిన తర్వాత ఇచ్చేసినారు వీళ్ళకి మీరు మెసేజ్ అయితే పంపించండి. మీకు ఎక్కడ సప్లైస్ ఎవరు మీరు ఎక్కడ తీసుకొస్తారు బాబు? మీరు మా దగ్గర ఇస్తారా పక్కన ఇస్తారా? మా దగ్గర రాజు గొడవ చికెన్ ఉంది